ఆలస్యమైంది. చరిత్ర 52 సంవత్సరాలు, ఇంకా 3 సంవత్సరాలు వెనుక ఇక్కడ ప్రాంతం వెతుక్కున్నప్పుడు నిర్మానుష్యం, ప్రశాంతమైనటువంటి ప్రదేశం. ఇప్పుడు అంతా ఈ మఠంలో ఎక్కడ కూర్చున్నా అన్ని చుట్టుముట్టు చప్పుళ్ళు బాగా వస్తాయి. ఇంకా ఏవో ఉన్నాయి. దేహం ముసలిదైంది, దీన్ని కూర్చుకుని రావటానికే ఇబ్బంది అవుతుంది. అందువల్ల ఈ పూట ఆలస్యమైంది. సంజాయుడు చెప్పుకున్నాడు. ఇప్పుడు నాకు శాశ్వత సుఖం కావాలి. ఇంకా మన విచారణ పూర్తి కాలేదు. 8వ ప్రవచనం ఈ పూటకి. కావాలి, నాకు కావాలి శాశ్వత సుఖం, సుఖం కావాలి, శాశ్వత సుఖం కావాలి. కావాలి అంటే ఎట్లా ఉంటుందంటే, తన దగ్గర లేదు కనుక ఇప్పుడు దాన్ని కావాలి అని తెప్పించుకోవాలి. 2 విషయాలు. తన దగ్గర లేదు కనుక ఒకటి అంటే ఇప్పుడు ఏం చేయాలి? బయట నుంచి తెప్పించుకోవాలి. ఇక అక్కడే మనం తప్పుడు అడుగు వేస్తున్నాం. కావలసిందేదో సుఖం అనేది అంటున్నాం మనం, అదేమో బయట నుంచి అంటున్నాం. ఇక్కడ చాలా లౌకికమైనటువంటి విషయం ఇది. అందరికి ఇట్లాగే అర్థమవుతుంది. కనుక కావాల్సింది ఏదో ఉంటుంది, అది ఇంకోటి నుంచి తెప్పించుకోవాలి, అది ఇంకో చోటు నుంచి తెప్పించుకోవాలి అని మనం అనుకుంటాం. ఇక్కడే మనం తప్పుడు అడుగు వేస్తున్నాం. ఎందుకంటే మనిషి చాలా పూర్ణమైనటువంటి స్వరూపం. కనీసం ఒక్క మాట అయినా ముందుగా ఈ మాట చెప్పుకుంటే బాగుంటుంది. ఎంత పూర్ణం అంటే తనకు తక్కువైంది ఏమి లేదు, బయట నుంచి కోసుకు రావాల్సింది ఏమి లేదు. ఇంకా పైగా తనకంటే బయట అనేది తనకు కనపడనటువంటి అంత పూర్ణ స్వరూపం తాను. మనం అందరం అంతే. అంటే మీరందరూ కూడా అంతే, ఒక్కొక్కళ్ళు కూడా అంతే. క్రిమికీటకాదుల దగ్గర నుంచి ప్రాణులన్నీ అంతే. ఈ సృష్టి యొక్క ఆధ్యాత్మిక స్వరూపం అది. ఇవి చాలా పెద్ద పెద్ద మాటలు మనకు, అయినా ముందు చిన్న మాటగా చెప్పుకున్నాం. అది మనకది పూర్ణమైనటువంటి స్వరూపం. కనుక ఎప్పుడైతే కావాలి అన్నామో అక్కడే తప్పుడు అడుగు వేసేసామన్నమాట. అయితే ఇప్పుడు పూర్ణ స్వరూపంగా అక్కడి నుంచి ఆలోచన చేయకుండా ఇప్పుడు కేవలం మనకు అవగాహన దాని మీద దృష్టితో ఆలోచన చేసుకుంటూ వస్తున్నాం. కావాలి కావాలి అన్నది ఏది మనకు రావటం లేదు. అన్నీ గతంలోకి వెళ్ళిపోతున్నాయి. 84 లక్షల జీవరాశుల గర్భాల్లో జన్మలు, దేహాలు పోయినాయి. అక్కడ తల్లిదండ్రులు పోయినారు, నా వాళ్ళని వాళ్ళు పోయినారు. ఇంకా మళ్ళీ అక్కడ ఎన్నెన్ని విషయాలు ఎన్ని ప్రవర్తించాము అవి పోయినాయి. సుఖాలు పోయినాయి, దుఃఖాలు కూడా పోయినాయి. సుఖం కావాలంటున్నాం మనం, దుఃఖంలో ఉన్నాం అనుకుని సుఖాలతో పాటు దుఃఖాలు వచ్చింది, దుఃఖాలు కూడా పోయినాయి. సుఖాలు పోయినాయి, దుఃఖాలు పోయినాయి. అన్ని సుఖాలు దుఃఖాలు పోగా ఇప్పటికి ఇంకా అదే మాట మనం సుఖం కావాలి, శాశ్వతంగా కావాలి అంటాం మనం. ముందు శాశ్వతంగా కావాలి అన్నప్పుడు ఎవరికి కావాలి? నాకు కావాలని ముందే చెప్పేశాం. నాకు శాశ్వత సుఖం కావాలి అని. ఇదిగో చూడు, నేను ముందుగానే చెప్పేశాను, నాకే కావాలి అంటాడు. మరి నేనే సత్యం కాకపోతే, శాశ్వతం కాకపోతే నాకు ఇంకోటి ఏదో శాశ్వతం అవుతుంది. భూమిర్ మహదాయతనం వృణీశ్వ శతం చ జీవ శరదో యావదిచ్చసి. అంటే నచికేతసుడు అనే పిల్లవాడికి యమధర్మరాజు వరాలు ఇస్తున్నాడు. స్వయం చ జీవ శరదో యావదిచ్చేసి, నీకు
ఈ భూమిలో గొప్పదైంది ఏది ఉందో ఎన్నుకో, అది నీదయ్యేటట్టుగా నీకు ఇచ్చేస్తా అన్నాడు. ఇంకా స్వయం జీవ శరదో యావతి ఇచ్చేసి ఇది ఒకటి కోరికలు వరస పెట్టి చెప్పేశాడు. ఇంకా భూమిలో ఏం ఉండవు అడగటానికి, అన్ని చెప్పి చివరికి ఇంకేది కాకపోతే ఇంకేమైనా కొనుక్కోమన్నాడు, నీ ఇష్టం లేదు కొనుక్కోమన్నాడు. ఇంకా అనుభవించడానికి శాశ్వతంగా ఉండాలనుకుంటే నేను చిరంజీవం చేస్తా కోరుకోన్నాడు. మనం అక్కడ ఉంటేనా ఏగేసుకుపోదు మనం అందరం కూడా. కానీ నచికేతసుకు పిల్లవాడు, 6 సంవత్సరాల పిల్లవాడు, బ్రాహ్మణ పిల్లవాడు, చక్కగా సశరీరంగా యమధర్మరాజు పోయినాడు. యమధర్మ పట్టణానికి అందరిట పోతారు, చచ్చిపోయి రాకపోతారు శవాలు. ఇక్కడ కాల్ చేసిన తర్వాత జీవుడుగా పోతాడు, కానీ సశరీరంతో పోయినాడు ఆ పిల్లవాడు. ఆయన ఏమంటున్నాడు, ఆ పిల్లవాడు ఏమంటున్నాడని తెలిసిన, ఇది చూడు ఉత్తుతి మాటలు మాకు చెప్పకు యమధర్మరాజా అన్నాడు. ఎందుకంటే భూమిలో ఎంత గొప్పగా ఆశ్రయించినప్పటికీ ఈ దేహమే ఉండదు కదా. దేహంతో నేను లేచి వెళ్ళిపోయిన తర్వాత దేహం అంటే అది మోసుకు తిరుగుతుంది, అటు తిరుగుతుంది, భౌతికం జరిగిపోయింది. నేను ఏది మోసుకుని తీసుకుపోతా? జీవుడు ఏం మోసుకు తీసుకుపోతాడు కనుక ఇట్లాంటి లేనిపోని మభ్య పెట్టకండి, నాకు ఆత్మతత్వం కావాలి అదే చెప్పమంటాడు. స్వయం జీవ శరదో యావది ఇచ్చేసి అంటే నేను చిరంజీవం చేస్తాను, ఎన్నాళ్ళు బతుకుతావు అన్నాడు. బతుకుని ఇష్టం అన్నాడు. అంటే అన్నాడు, అయ్యగారు స్వామి, మరి ఈ సృష్టి కాలంలో అంటే బ్రహ్మగారి కాలంలో మరి మీ బోటు యమధర్మరాజు ఎంతమంది వస్తారు? చాలా మంది వస్తారు. అంటే అక్కడికి అర్థమయ్యేటప్పటికి యమధర్మరాజు అయినా మీరే శాశ్వతం కాదు కదా, ఈ దేహమే శాశ్వతం కాదు కదా, ఈ ఉద్యోగాలే శాశ్వతం కాదు కదా, మరి శాశ్వతం కానటువంటి మీరు నాకు చిరంజీవిని, మీరే చిరంజీవి కాదు కదా, నన్ను చిరంజీవిని చేస్తాను ఎట్లా అంటారు? మీకే లేదు కదా, నాకు ఎట్లా ఇస్తారు అన్నాడు. అంటే మనం ఏమనిపిస్తుందంటే, అమ్మో యమధర్మరాజు దగ్గర ఆయన వేసం చూస్తే భయం వేస్తుంది, ఆయన దగ్గర పోయి ఇటువంటి మాటలు మాట్లాడితే భయం ఇదా అంటాడు. ఇప్పుడు భయం వేస్తుంది, తనకు లోకంలో ఏదైనా కావాలంటే భయం వేస్తుంది. కానీ తనకు ఏం అక్కర్లే, తనకు కావాల్సింది అది ఏదో ఒక తత్వం ఉంది, అది చెప్పమన్నాడు, ఆత్మతత్వం చెప్పమన్నాడు కనుక ఆయనకి ఏం భయం లేదు. కనుక ఇప్పుడు మనం ఎక్కడ తప్పుడు అడిగేసామంటే, నాకు కావాలి అన్నాడు. నాకు కావాలి అంటేనే పూర్ణ స్వరూపానికి ఇంకెట్ట పెడతాడు? మీరు చిన్న ఆలోచన చేయండి. బకెట్ నిండా నీళ్లు ఉన్నాయి, కొళాయి తిప్పేశాం. నిండా నీళ్ళు ఉన్నప్పుడు కొళాయి బుర్రని తిప్పితే మాత్రం ఒక్క బొట్టైనా లోపల బకెట్లో పోతాయా? ఎందుకు? ఇదివరకే నిండి నీళ్ళు ఉంది. అట్లాగే ఇదివరకే నిండి పూర్ణంగా ఉన్నటువంటి తనకు బయట నుంచి ఏం కావాలనుకుంటాడు? ఇది ఒక యుక్తి మనకు అర్థం కావడానికి. సరే, ఇంతవరకు వచ్చినవన్నీ ఎక్కడ పెట్టుకున్నావు చెప్పు? ఇప్పుడు ఏదైనా వస్తే ఎక్కడ పెట్టుకుంటావు? ఈ క్షణం వరకు ఇంతవరకు ఏం వచ్చినాయో మన దగ్గర లేవు. అయితే మనం ఏమనుకుంటామంటే, ఎందుకు లేవండి, బ్యాంకులో అకౌంట్లో డబ్బులు ఉన్నాయి, మా భార్య పిల్లలు అందరూ కూడా ఉన్నారు, అంతా ఉన్నారంటే వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళుగా ఉన్నారు, కానీ వాళ్ళు నీ వాళ్ళుగా లేరు. ఏదో కాసేపు పలకరిస్తారు. ఎంతవరకు పలకరిస్తారు? దేహం ఉన్నంతవరకు పలకరిస్తారు. దేహం వదిలిపెట్టేసిపోయిన తర్వాత ఇంకేం పలకరిస్తారు? నేను తెలియటంలే. మీరు గతించిపోయినటువంటి మీ తాతలు ముత్తాతలు ఉన్నారే, వాళ్ళు ఏం పలకరిస్తే వాళ్ళు వెళ్ళిపోయినారు కదా. ఇట్లాగే ఆలోచించాలి. ఇంతలో అనుకుంటాం, ఏదో ప్రవచనంలో వదిలిపెట్టి చచ్చిపోతే మూట కట్టుకుపోతావు, ఇట్లా అనకూడదు. ఇది తప్పు అనకూడదు. తప్పు అంటే తప్పు అన్నారు. ఎందుకంటే ఇది వాస్తవాన్ని దాచుకోకూడదు, జరిగే విషయమే. వాకిట్లో తలుపు దగ్గర కాళ్ళు తుడుచుకోవడానికి అలుగుడ్డ వేసి పెడతాం మనం. ఆ అలుగుడ్డ అయినా దాన్ని చూసి ఇంకెంత మనం వాడకాన్ని బట్టి ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో చెప్పచ్చు. కానీ ఈ దేహాలు ఎంతసేపు ఉంటాయండి? బుద్ధ ప్రాయం అన్నారు. నీటి మీద బుడగ ఎంతసేపు ఉంటుంది? నీటి మీది బుగ్గతోటి సమానం, ఓటి కుండ తనువు మేలుకో అన్నారు. కనుక ఎంతసేపు ఉందో తెలియదు, ఎట్టుంటే టక్కన పోతుంది. ఉంటే మాత్రం ఏం చేస్తుంది? ఏం సంపాదిస్తుంది? అన్నీ సంపాదిస్తానుకుంటుంది. అన్నీ ఎక్కడ పెట్టుకో తీసుకుపోను లేవు, ఇప్పుడే నీ దగ్గర లేవు. ఎక్కడన్నా ఉంటే బ్యాంకులో అకౌంట్ ఉందండి, బ్యాంకులో అకౌంట్ ఎక్కడ ఉంటుంది? నువ్వు పోతే ఇంకా బ్యాంక్ ఏది, అకౌంట్ ఏది లేదు.
ఇట్లాగే ఆలోచించాలి. నేను లేచిపోయిన తర్వాత ఇక దేహం ఏమవుతుందండి? మీకు తెలియదా? తెలియదు, చెప్పాలి, అది కూడా చెప్పాలి. అయితే పట్టణం చెప్తున్నాను. ఏం చేస్తారంటే చితి పేర్చి దానిలో తగలబెడతారు. అంటే దేహం ఎక్కడి దాకా వస్తుంది? చితి దాకా వస్తుంది. దేహమే చితి దాకా వస్తుంది. నీతో పాటు ఏమొస్తుంది? కావాలంటే వస్తుంది. అయితే ఎందుకు అంటున్నాడు ఈ మనిషి ఇట్లాగూ? భ్రాంతి, భ్రమ, మరి అజ్ఞానం అని కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. ఆ మాటల్లో అర్థం ఉన్నదా లేదా అంటే, ఉన్నదా లేదా అని బయట నుంచి అడగద్దు. తను ఏమంటున్నాడు? ఏది కావాలి అంటే, ఏది పోగొట్టుకున్నాడో అది కావాలి. కనుక కావాలి అనటం అనేది మంచి తపస్సుతో కూడుకున్నటువంటి కోరిక. దాన్ని ఆత్మకామం. తద్వా అస్యే తదాత్మకామం తదాప్తకామం ఆత్మకామం అకామం రూపం శోకాంతరం అన్నారు. ఎందుకంటున్నాడంటే, ఇన్ని సంవత్సరాలు ఇన్ని జన్మలు బతికినప్పటికీ కూడా ఏదో కావాలి అని ప్రయత్నం చేస్తున్న కొద్దీ ఏమవుతుందంటే, ప్రయత్నం చేస్తున్న కొద్దీ దొరకటం లేదు కదా. ఎప్పుడు దొరకదో అప్పుడు దాని మీద తనకు పంతం ఎక్కువ అవుతుంది. చూడ గుర్తించాల్సిన విషయమే. అందువల్ల మానవ జన్మ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ ప్రయత్నం చేస్తాడు. అయితే అది ఎక్కడ ఉంటుందో తెలిస్తే దాన్ని ముందు డిఫైన్ చేయాలన్నాడు. చాలా చదువుకున్నాడు, స్కూళ్ళలో పోయి కాలేజీలో చదువుకొని ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డిఫైన్డ్ అండ్ పుట్ ఇట్ టు ఎక్స్పెరిమెంట్. ఆ ఎక్స్పెరిమెంట్ నుంచి ఒక ఇన్ఫరెన్స్ తీసుకోవాలి అని ఇటువంటివన్నీ బాగా సైన్స్ చదువుకున్నాడు. కానీ తనకు ఒక చిన్న పదం కావాలి అనే పదానికి పుట్ ఇట్ టు డెఫినేషన్ ఫస్ట్. దాన్ని డిఫైన్ చేయి అన్నాడు. సుఖం కావాలి, సుఖాన్ని డిఫైన్ చేయి. నాకు కావాలి, నేను డిఫైన్ చేయి. శాశ్వతం డిఫైన్ చేయి. డిఫైన్ చేయకుండా ఎట్లా? డిఫైన్ అంటే డెఫినేషన్ ఇవ్వాలి. అంటే మనం తెలుగులో నిర్వచనం అనేస్తాం. వాడు తమాష అంటారు. అంటే బయటికి బాగా అర్థమయ్యేటట్లుగా విశదీకరించి చెప్పటము అంటారు వాళ్ళు. డెఫినేషన్ అంటే చెప్పు, నీకే అర్థమయ్యేటట్టు చెప్పు, ఇంకెవరికి అక్కర్లేదు, నేను చెవులు మూసుకుంటా కానీ నీకు అర్థమవుతుందో చెప్పుకో. సరే, అది కావటంలే. అయినా కావాలి అందుకని గతానుగతికో లోక నా లోక పారమార్థిక అన్నారు. లోకం ఎట్లా ఉంటుందంటే గతానుగతిక, పరంపరగా అందరూ అదే అంటున్నారు, నేను అదే అంటున్నాను. పరంపరగా వస్తుంది, గతంగా వస్తుంది అన్నమాట. గతానుగతిక, అక్కడి నుంచి పెద్దవాళ్ళు ఏమన్నారు అదే అన్నట్టుగా మనం అనుకుంటున్నాం. కానీ పెద్దవాళ్ళు జ్ఞానంతో అన్నారు, అజ్ఞానంతో అన్నారు, ఎడ తెలుసు. అందుకని కావాలి అనటం ఎందుకు వస్తుందంటే ఇప్పుడు ఎక్కువ అవుతుందన్నారు. ఎందుకో 84 లక్షల జీవరాశుల గర్భాలు ఇన్ని జన్మల్లో కావాలన్నది తను ఏదో ప్రయత్నం చేశాడు, వచ్చినట్టుగానే ఉంది, అందినట్టుగానే ఉంది, అన్నీ పోయినాయి, దేహాలతో సహా అన్నీ పోయినాయి. అవునా? ఇప్పుడు ఏదో కొత్తగా కొలవటానికి ఒక దేహం వచ్చింది. మరి ఇప్పుడు దీన్ని ఎట్ట పట్టుకోవాలి? అర్థమవుతుందండి. కనుక అప్పుడు ఏమవుతుందంటే ది విష్ యాక్సిలరేట్స్ ఇట్ సెల్ఫ్ అన్నారు. కోరిక తనంతట తానే వేగాన్ని పుంజుకుంటుందట. ఆ పుంజుకునే పదంతోనే ఇప్పుడు ఏమంటున్నాడు? శాశ్వతంగా. అసలు గట్టిగా నిలదీసి అడిగితే ఎవడన్నా నీకేం కావాలంటే ఏమంటాడు? ఒక్కొక్క సుఖం అన్నాడు, నాకు అది కావాలని దాన్ని చూపిస్తాడు. అది ఆ తర్వాత ఎందుకు కావాలంటే ఎందుకేమిటి నీకేమైనా పిచ్చావరే అంటాడు. అది లేకపోతే ఎట్లా బతుకుతాడు? లోకం అంటే అర్థం కాదు నీకు అని ఇట్లా లోకంగా మాట్లాడతాడు. కానీ అది తెచ్చుకొని ఎన్నాళ్ళు పెట్టుకుంటావు? ఉన్నది తెచ్చుకున్నావు అన్నప్పుడు కూడా అది కూడా పదం అర్థం చేసుకోవాలి. వచ్చింది అన్నావు అనుకోండి, వస్తే ఎక్కడుంది? వచ్చింది అన్నప్పుడు వచ్చిందిగా ఇప్పుడు కాసేపు కనిపిస్తుంది, తర్వాత మళ్ళీ పోయిందిగా కనిపిస్తుంది. అది వచ్చింది కాదు కదా. వచ్చింది అంటే వచ్చింది. దట్ ఈస్ డెఫినేషన్. ఓమ్స్ లా కెనాట్ బి రీరిటన్. అది ఎలక్ట్రిసిటీ. ఓకేనా? మరి న్యూటన్ గారి సిద్ధాంతము కెనాట్ బి రీరిటన్ అన్నాడు. ఇది సిద్ధాంతం అన్నారు, బాగానే ఉంది. కానీ ఇట్ క్యాన్ బి రీరిటన్ విత్ రెస్పెక్ట్ టు సెల్ఫ్. ఇట్ కెన్ బి రిటన్ బెటర్. ఇంకా చాలా గొప్పగా చెప్పచ్చు అన్నారు. ఏం గొప్పగా చెప్పచ్చు అంటే ఏ తెలివి నుంచి అది వచ్చిందో దాంతో చెప్తే వస్తుంది అన్నాడు.
కానీ లౌకికంగా వచ్చిందంటే వచ్చింది కాలే, వచ్చింది అంటున్నాడు, కాసేపుడు పోయింది అంటున్నాడు. ఏదో జూదం ఆడినట్టుగా ఉంది. అటువంటి జూదం ఆడటం కాదు. నువ్వు ఆడితే ఆడుకోవచ్చేమో కానీ, బయట జూదం ఆడితే ఆడచ్చు కానీ, లోపల నేనుతో మాత్రం జూదం ఆడలేము సుమా. ఎందుకంటే అది కదా చివరికి నీకు దక్కేది. నువ్వులేమన్నారంటే కావాలి కావాలి అన్నటువంటిది తనకు పూర్ణంగా ఉన్నది, అది తన దగ్గర తనకు అందేటట్టుగా ఉంది. అందరి ద్రాక్షపళ్ళు కాదు, అందరి ద్రాక్షపళ్ళు ఎట్లా ఉంటుంది, అందుతున్నట్టుగా తోస్తుంది. తోస్తున్నప్పుడు ఏమవుతుంది, ఇంకా దానికోసం ప్రయత్నం చేసి ఎట్లయినా అందుకోవాలనుకుంటాడు. అట్లా ఉంది. మనకు అందుతున్నట్టుగానే ఉంది, అందనట్టుగా ఉంది అన్నారు. అందుకనే ఈ పంతం ఎక్కువ అవుతుంది. అది అక్కడ జిజ్ఞాస అన్నారు. ఇది కోరిక కాదు, ఇది జిజ్ఞాస, జ్ఞాతుమిచ్చ, జిజ్ఞాస, తెలుసుకోవటానికి తనకు చాలా ఇచ్ఛ అవుతుందా, ఇచ్ఛ ఉన్నదన్నారు. ఇది కోరిక బంధం కాదు. అది గుర్తించి ప్రయత్నం చేస్తే వెంటనే దొరుకుతుంది. ఎందుకు ఆ మాట చెప్పుకుందాం. ఎందుకంటే మనం ఆ కిందటి వారము పోయిన వారము ఏం చూసాము అంటే, ఇంతవరకు జరిగిన ప్రవచనాలు ఏం చూసామంటే, ఏదో కావాలని దానికి బయట రూపాలు చెప్పి బయట చేసాం. యాపిల్ పండు కోసం ప్రయత్నం చేసాం, యాపిల్ పండు వచ్చింది కానీ సుఖం రాలేదు. ఇంకో దానికి ప్రయత్నం చేసాం, అది వచ్చింది కానీ సుఖం రాలేదు. ఎన్నో జరిగినాయి, సుఖం రాలేదు. 84 లక్షల జీవరాశుల దేహాలు వచ్చినాయి, సుఖం రాలేదు. అందమైన భార్య వచ్చింది, సుఖం రాలేదు. దండించే భార్య వచ్చింది, అప్పుడు సుఖం రాలేదు. పీడించే కొడుకులు పుట్టారు, సుఖం రాలేదు. పోషించేటటువంటి సుఖం కొడుకులు పుట్టారు, అప్పుడు రాలేదు. ధనికుడు అయినావు, అప్పుడు రాలేదు. పేదవాడు అయినావు, అప్పుడు రాలేదు. ఏం చేసినా లోకం నుంచి ఆయన రాలేదు. ఎందుకు రాలేదంటే అది కాదు కానీ కావాల్సింది. దాన్ని టర్మ్స్ ఆఫ్ హ్యాపీనెస్ ఆర్ నాట్ ఎక్స్టర్నల్. సుఖానికి చెప్పేటటువంటి టర్మ్స్ అన్నారు. ఆ భాష, పరిభాష అది బయట భాష కాదు అన్నారు, బయట రూపములు కాదు అన్నారు. ఎందుకంటే ఏది బయట రూపం కాదు. ఇప్పుడు కాసేపు ఆగండి, మీరు ఇప్పటికే మీకు నిర్వచనం చేసి చూపించేస్తారు. అవునా? ఇక్కడి నుంచి మాటలు వస్తున్నాయి కదా, మీరు మాటల్ని ఏం చేస్తున్నారు? వింటున్నాం అంటే ఏం చేస్తున్నారు? వింటున్నామంటే చెవులోకి పోషిస్తున్నారా, లేకపోతే మెదడులోకి మోస్తుంటారా, తమాషా చేస్తుంటారా? పుస్తకాన్ని నూరి మెదడులోకి ఎక్కించాట అంటే ఇదేమన్నా హాస్యమా? పుస్తకాన్ని నూరటం అంటే ఏం నూరుతాడండి? నూరితే ఏమొస్తుందండి? పల్ప్ వస్తుంది అంత, అందుకని దాన్ని మెదడులో ఎట్లా చేస్తాడు? అర్థమవుతుందా? అంటే దే ఆర్ నాట్ ఫిజికల్ లాంగ్వేజ్, నాట్ ఎక్స్టర్నల్ లాంగ్వేజ్, బయట పరిభాష కాదు అది. కనుక ఇప్పుడు ఏమవుతుందంటే, మీరు వింటున్నారు, మేము వింటున్నా కదా, మాకు అర్థమైపోయింది అంటాడు. అంటే ఏం చేసావు? వింటున్నావు అంటే, మాటలు వస్తుంటే వింటున్నావు అంటే ఏం చేసావు? అర్థమైందా? అంటే ఏం చేసావంటే తీరు మారిపోయింది. బయట తీరు వేరు మారుగా ఉంది, తను చేసిన తన తీరు వేరుగా ఉంది. అంటే ఏం చేశాడు అంటే, బయట తీరు రూపాన్నంతా కూడా అడ్డుపెట్టి వద్దు నేసి చేసి దాన్ని బయటికి నెట్టేసి తాను ఎట్లా గ్రహించగలడో ఆ రూపంలోకి దాన్ని అనువాదం చేసుకొని తీసుకుంటున్నాడు. అనువాదం చేసి అంటే మనకు ఇంగ్లీష్లో వస్తుంది ట్రాన్స్లేషన్ అంట. అనువాదం అంటే ట్రాన్స్లేషన్ కాదు. ట్రాన్స్లేషన్ అంటే ఏదో వేరే ఉంటుంది. దానికి అనువదతీతి అనువాద అంటే బయట ఏది ఉందో దాంతో ప్రేరణ లేకుండా వద వ్యక్తాయం, తను వ్యక్తం చేసుకుంటున్నాడు. అర్థమవుతుందా? నుదతే ఇది నుహు నుహు అను అంటే బయట ప్రేరణ లేకుండా చేసుకోవటం అనేది ముందు తనకు స్వతసిద్ధమైనటువంటి విద్య. అది ఏం చేసినా సరే బయట ప్రేరణ లేకుండా. అది లోకల్ని ఎట్లా ప్రయోగం చేస్తాడు? చెప్పింది వినిపించుకోవటం అనేది తనకు లేదు అనే మాట. చెప్పింది వినిపించుకోకుండా తన ఇష్టం వచ్చినట్టు చేయటం అనేట్లో లోకంలో ప్రయోగం చేస్తున్నాం. అందువల్ల మనకు అది వ్యత్యాసంగా తోస్తుంది. కానీ మనకు అట్లా ఎందుకు చేస్తాడంటే బయటతో తనకు సంబంధం లేదు, తన లోపలి రానిలేడు. తన రచన అట్లా ఉంది.
కనుక ఏం చేస్తాడు, బయట ఎంత ప్రయత్నం చేశా ఆ మాట తెలియటంలే, ఇప్పటికీ మనకు తెలియట్లే. ఇది మాట చెప్పుకున్నాం కానీ మరి రేపో మాపో ఒక వీడియో కూడా మీకు వస్తుంది శ్రీకృష్ణ మఠం నుంచి. కానీ ఎంత చెప్పినప్పుడు కూడా ఆహా ఆహా అంటూనే ఉన్నాం కానీ అంతట్లే అవుతుందా. కనుక అట్లా కాకుండా ఇప్పుడు మీరేం చేస్తున్నారు, ఈ మాటలు బయట మీకు దగ్గరగా వస్తుంటే చెవిదాకా వచ్చినప్పుడు కూడా మీ మాటల్ని వింటున్నా ఉంటారు, మాటల్ని తీసుకోవటంలే. ఇది బాగా తెలుసుకోవాలి ముందు. అవుతుందా. మాటలనే కాదు, ఏది తీసుకో, బయటది ఏమీ తీసుకో. మరి మొండి అంటే అది మొండి అనరు, దాన్ని ఏమంటారు, అది స్వరూపంలో కన్ఫైనింగ్ వన్ సెల్ఫ్ విత్ ఇన్ వన్ సెల్ఫ్, తనలో తాను స్థిరమై కుదురుగా ఉండటం ఉన్నారు. దాన్ని అంత కుదురుగా ఉండేటటువంటి మీ స్వరూపం బయటది నాకు ఇంకేం కావాలి. అది ఏదన్నా వస్తే ఏం చేస్తాడు, తన భాషలో తీసుకుని చూసుకొని అవసరమైతే ఉంచుకుంటాడు, లేకపోతే వదిలేస్తాడు. ఎట్లా వదిలేశాడు, మళ్ళీ కొత్త జన్మ వస్తే ఏమీ ప్రపంచంతో ఏమీ తెలియనట్టుగా ప్రవర్తిస్తాడు, ఏమీ లేనట్టుగా. మనం పసివాడికి చిన్నవాడు వాడికి ఏం తెలియదు, వాడికి తెలియంది బయట విషయమే తెలియదు, బయట ప్రపంచం తెలియదు, కానీ వాళ్ళ సంస్కారం బాగా తెలుసు. వాళ్ళు జన్మాంతరంగా వస్తున్నటువంటి సంస్కారంతో నిండి పూర్ణమై వచ్చినటువంటి వాడు సంస్కారం చేత తన సంస్కారం నింపుకున్నటువంటి పూర్ణ స్వరూపుడు వాడు. సంస్కారవంతుడవు జీవా అన్నారు. కానీ బయటదే తెలియదు, బయట తెలియాల్సిన అవసరం లేదు. తెలుసుకుంటే ఎంతవరకు తెలుసుకుంటాడంటే దాంతో తను ప్రయోగం చూసుకోవడం వరకే వాడుకుంటాడు, వదిలేసిపోతాడు, అంతే. అర్థమవుతుంది. అందువల్ల టర్మ్స్ ఆఫ్ సెల్ఫ్ ఇస్ నాట్ ఎక్స్టర్నల్. తనను గురించినటువంటి పరిభాష బయట పరిభాష కాదు, తనను గురించినటువంటి పరిభాష తనదే భాష. తను చేస్తున్నాడు, మనమే కాదు, ప్రతి చిన్న ప్రాణి కూడా చేస్తుంది. అమీబా దగ్గర నుంచి చీమ దగ్గర నుంచి కూడా ప్రతిదీ కూడా బయట దాన్ని తన భాషలో మార్చుకొని ఆ అల్ప ప్రాణి కూడా భాష మార్చుకొని ఎంతవరకు అదే నిలుపుకుంటుంది. ఇది తపస్సు. అది బయటది తీసుకోదు. బయట తీసుకున్నప్పుడు కూడా ఎట్లా తీసుకుంటుంది, దేహానికి వచ్చేస్తుంది. బయట అన్నం తిన్నప్పుడు కూడా అన్నం తినడం అనేది దేహానికే వదిలేస్తుంది, తను తీసుకోదు. మళ్ళీ తిన్న అన్నంతో సహా బాగా బలిసి ఉంటుంది, చూసావా, చీమ కానీ దోమ కానీ మనిషి కానీ బలిసి ఉంటాడే, ఆ బలిసినటువంటి దేహాన్ని ఏం చేస్తాడు, చివరికి అగ్ని ప్రవేశం చేసి అగ్నిలో దహించేసి వదిలేసిపోతాడు, అంతేగాని తను మాత్రం తీసుకోడు. తను ఎవరు బాగా తెలుసుకోవాలి. ఇప్పుడు నేను ఏం కావాలి, ఇప్పుడు నేనే కావాలి. దాన్ని స్థిరత్వం అన్నారు. అంటే తనకే కట్టుబడి ఉన్నాడు, కానీ ఆ కట్టుబడినటువంటి దాని యందు తనకు బయట ప్రయోగం లేకుండా తన కట్టుబాటును తను గుర్తించుకొని స్థిరంగా ఉండటం అనేటటువంటి దాని యొక్క ఎరుక తెలిసి ప్రవర్తించాలి. ప్రవర్తించినప్పుడు ఎట్లా ఉంటుంది, బయటికి వెళ్ళినప్పుడు ఇదా నాకు అక్కర, అవునా, ఆ స్థిరత్వం నాకు ఇది వరకే ఉంది. ఇప్పుడు నేను స్థిరమై ఉన్నాను, బయటది నాకేం లేకపోయినా పర్వాలేదు. నేను స్థిరమై ఉంటే బయటది నాకేం లేకపోయినా పర్వాలేదు అన్నటువంటి మనం ధీమా అంటారు. దీన్ని సంస్కృతంలో దుధాయ ధారణ పోషణయో అంటే ధీరత్వం, ధారణ. ఈ ధారణ కావాలి. ఈ ధారణ పలుకుతోంది మనకు. ఇప్పుడు నాకు శాశ్వతంగా సుఖం కావాలి అన్నప్పుడు, ముందు నాకు కావాలి అన్నప్పుడు అది పలుకుతుంది. అంటే ఇన్ని జన్మల్లో ధారణ లేకుండా దాన్నే ప్రయత్నం చేస్తున్నాం, దాన్నే నిలుపుకుని ఒక దేహం నుంచి ఇంకో దేహానికి వచ్చాం, కానీ ధారణ చేయలేకపోయాం. ధారణ చేస్తే ధారణాయ శక్యమితి ధర్మం అయిపోయింది. ధారణ అయితే ధర్మమైంది, తనకు స్వరూపం అయిపోయింది. ఇంకా తనకు చీకు చింత లేకుండా అయిపోయేటటువంటి అంత గొప్ప పని చేసి మనం దాకా వచ్చాం. అంత గొప్ప పని చేసుకొని మనం ఇంత దాకా వచ్చాం. మనం చేత కాదంటే ఎట్లా, అందిందా లేదా అంటే కావాలి, అందిందా అంటే అందింది. ఎట్లా మనకి అందిన తరకాణం ఎట్లాగంటే మరి లేకపోతే ఏం తపస్సు చేసి నువ్వు చీమ దగ్గర నుంచి మనిషి జన్మలోకి వచ్చింది, నీకు బాగా ఆలోచించవలసిన విషయమే.
బాగా బాగా ఆలోచించవలసిన విషయమే తెల్లారుతుండరా, బాగా ఆలోచించవలసిన విషయమై ప్రత్యక్ష ప్రమాణం, ఇంకెవరు చెప్పక్కర్లే. ఆ తపస్సు తన దగ్గరే జరిగింది. కానీ గుర్తించాలి. అందుకనే మనకందరికీ శాస్త్రం చక్కటి బిరుదు ఇచ్చింది. ఏం తెలిసిన మనకు అవ్యక్త స్వరూపాలని. అందుకని అవ్యక్తాద్వ్యక్తయ సర్వాహ ప్రభవంత్యహరాగమే. మనం అంత ఎట్టపడుతున్నామంటే అవ్యక్తం నుండి వ్యక్తమయ్యే దేహంలో వస్తున్నాం. ఏది అక్కడ అవ్యక్తమైనటువంటి ఉంటుంది, తనకు తానే అవ్యక్తం. తనకు భౌతిక రూపమో అభౌతిక రూపమో, తన జీవుడో జిల్లేటికాయ ఎవరో, అది తనకు అవ్యక్తం, అంతా అవ్యక్తమే. అటువంటి అవ్యక్తమైనటువంటి స్వరూపం వాడు ఏం చేస్తున్నాడు, వ్యక్తమవుతున్నటువంటి దేహంలోకి వచ్చాడు. అయితే ఇప్పుడు వ్యక్తమవుతున్నటువంటి దేహం అంటే కనిపించేటటువంటి భౌతిక దేహమే వ్యక్తమవుతున్నది అంటామా, లేకపోతే దీని ద్వారా అవ్యక్తమైన తనను వ్యక్తం చేసుకోవడానికి వచ్చాడా? అది కావాలి. అర్థమైందండి? మనం తెలిసినా తెలియకపోయినా అదే మనం పొందుతున్నాం. దానివల్లనే గొప్పతనాన్ని కూడా ఎంచుకుంటున్నాం మనం లోకంలో. అయితే లౌకికంగా పోల్చుకుంటున్నాం. లౌకికంగా ఏదైనా గొప్పగా సాధించగలిగితే అది ఎవడు సాధించాడు? తానే సాధించాడు. ఎట్లా సాధించాడు? బయట దాంతో సాధించాడా? తన తెలివితో సాధించాడు. తన తెలివితో సాధించాడు. తన తెలివితో దాన్ని సాధించాడు కనుక తాను గొప్పతనాన్ని చూసుకున్నాడు. అందరూ చేయలేకపోతున్నారు తెలుస్తోంది అనే మాట. అంటే ఈ ప్రయత్నం అంతా మనం విషయమునందు ప్రయత్నం చేశామా, తన ప్రయోగంతో ప్రయత్నం చేశాడా? తన ప్రయోగంతో ప్రయత్నం చేసి చూసుకున్నాడు. ఇప్పుడు తన ప్రయోగంతో తన ప్రయత్నంతో తన తెలివితో ప్రయత్నం చేసినటువంటి ప్రయోగం చేసిన అన్నింటినీ కూడా ఏం చేశాడు? దానికి ఉన్నటువంటి బయట రూపాలన్నింటినీ విడిచేశాడు. ఇప్పుడు ఏం మూసుకుపోయినాడు? ఆ ప్రయత్నం చేసినప్పుడు తనను తాను ఎట్లా సాధన చేశాడు. తన స్వరూపాన్ని ప్రయోగం చేసుకొని చూసుకోవటం. అసలు ఈ భాషే మనం బాగా అర్థం కావాలి. ఇది అర్థం కాకనే లోకం అంతా విషయాత్మకంగా పరిగెత్తుంది. తన ప్రయత్నము అంటేనే తన ప్రయత్నం ఎప్పుడు కూడా ఇట్స్ కన్ఫైన్ టు హిమ్. తన పరిధి దాటి వెళ్ళదు. తన పరిధి దాటి వెళ్ళదు. ఇంతవరకు వెళ్ళలే. హైలీ సిన్సియర్, చాలా శ్రద్ధాళుడైనటువంటి వాళ్ళం మనం. గడువులు తప్పటం లేదు మనం. గడువు దాటి బయటికి వెళ్ళటం లేదు. బయట ప్రవర్తించినప్పటికీ భ్రాంతితో బయటపడుతున్నాం అనుకున్నప్పటికీ కూడా భ్రాంతిలో కూడా దాన్ని మనం పట్టుకోవటం లేదు, విడిచేస్తున్నాం మనం. జ్ఞాని ఎట్లా విడిచేస్తున్నాడో అజ్ఞాని కూడా అట్లాగే విడిచేస్తున్నాడు. జ్ఞాని ఎట్లా విడిచేస్తున్నాడో పిపీలికం కూడా అట్లాగే విడిచేస్తుంది. ప్రత్యక్ష ప్రమాణం తెల్లారుతుండారా, గుర్తించండి చాలు. ఇట్లా గుర్తించండి చాలు. ఏమవుతాం? భూమి మహదాయతనం గుణేశ్వర. ఈ భూమి యందు మహత్ ఆయతనం, గొప్పగా పొందగలిగినటువంటి దాన్ని పొందేస్తాం. ఏది పొందితే మళ్ళీ వెనక్కి తిరిగి రాడు, ఏది పొందితే మళ్ళీ కావాలి అని మళ్ళీ అడగకుండా ఉంటాడు. అది మనకు కరతలామలకం అంటారు. కరతలామలకం అంటే, ఆమలకం అంటే ఉసిరికాయ, కరతలం అంటే అరచేయి. అరచేతిలో ఉన్న ఉసిరికాయ ఎట్లా ఉంటుంది? అట్లా పట్టే ఉంటే అది బయటికి పోవటానికి లేదు, లాక్, తాళం వేసేసినట్టు అనమాట. అట్లాగే మనకు తన స్వరూపం కరతలామలకం. అర్థమైందంటే కరతలం అంటే అది కూడా అర్థం. కరతలం అంటే కరము అంటేనేమో చేయుట, తలం అంటే ప్రతిష్ట. తన చేయుట ఎందు ప్రతిష్ట. కనుక మీరు ఎట్టా అంటే అన్నట్లే కానీ మనం దానికి చక్కగా అర్థం చేసుకుందాం. ఎట్లా అర్థం చేసుకుందాం? మనకైతే కావాలి, ఏదో పోగొట్టుకున్నాం, కావాలి. ఆ ఏం పోగొట్టుకున్నామో తెలుసుకోవాలి. అయితే తెలుసుకోవడానికి కూడా మనం ఎటువంటి పదం ప్రయోగం చేశామంటే సుఖం అనే పదాన్ని ప్రయోగం చేశాం. సుఖం కావాలి అన్నాం. అయితే సుఖం కావాలి అంటే సుఖమును సుఖ రూపంలో చెప్పకుండా సుఖమును బయట రూపంలో చెప్తున్నారు. శబ్దమును తీసుకుంటున్నారా? ఇప్పుడు మీరు మాటలను తీసుకుంటున్నారా? మీ తెలివిలో తీసుకుంటున్నారా? తెలివిని తీసుకుంటున్నారా? తెలివి ఎక్కడి దాకా వచ్చింది? తెలివి లోపల ఎక్కడ దాకా ఉందా? మీ చెవుల్లో కూడా ఉందా? అది దాక్కున్న స్వరూపం కాదు, అది విస్తీర్ణ స్వరూపం. అది అవునా? కనుక చెవిలో కూడా తెలివి రూపంలోనే ఉండి తెలివితో వెంటనే వచ్చిన మాటల్ని తెలివి, ఈ మాటలు వస్తుంటే తెలివి వచ్చి అయితే
రైట్, లేకపోతే వదిలేసేవాళ్ళమాట. అంత డెఫినెట్. దానిలో మీనమేషాలు లెక్కపడడం లేదు, కాస్త కోస్త ఆలోచించడం లేదు, అవసరమైతే తీసుకున్నాం లేకపోతే వదిలేసేవాళ్ళమాట. అంత స్పష్టమైనటువంటి కరుకుతన స్వరూపులు మీరందరూ కూడా. టెనేషియస్, హైలీ టెనేషియస్. కానీ ఆ ప్రయోగంలో మనకు చూచుకోవటం చేత కావటం లేదు ఇంతే. కనుక సుఖం అనేది చాలా గొప్ప విశేషమే. కానీ మనం ఇంతవరకు చెప్పుకున్నట్టుగా సుఖానికి బయట రూపాలు చెప్పుకున్నాం కనుక సుఖం వచ్చిందో లేదో తెలియట్లేదు. ఆపిల్ పంట అయితే తిన్నాడు కానీ సుఖం అయితే రాలే. అర్థమైందండి. మరి అందమైన భార్య అయితే పెళ్లి చేస్తున్నాడు కానీ ఆమె అందం సరిగా లేదు, వీడు అందంగా లేడు, అయిపోయాడు. ఆమె ముసలిది అయిపోయింది, వీడు ముసలి అయిపోయినాడు. ఇప్పుడు అందమైన భార్య ఎక్కడ పోయింది ఇప్పుడు తెలియదు. కొడుకుల్ని కన్నాడు, మరి కొడుకుల్ని కన్నప్పటికీ సుఖమేమో రాలే. డబ్బు సంపాదించాడు, సుఖం రాలేదు. ఎన్ని చేశాడని చెప్పాలి ఇప్పటికి. అన్నీ చేయవలసినవన్నీ చేశాడు. చేయవలసినవన్నీ అంటే ఏం చేశాడంటే అన్నీ అంటే ఎన్ని లెక్క చెప్పాలంటే ఇట్ట 10 లెక్క పెట్టినట్లు కాదు, ఇంకా సంఖ్యావాచకంతో చెప్పేటటువంటి కాదు, అయితే సాంఖ్యంగా చెప్పేటటువంటి, అంటే స్పష్టంగా చెప్పేది ఏమిటి అంటే అన్నీ చేశాడంటే ఏమిటంటే తనను ఎక్కడెక్కడ ప్రయోగం చేస్తే ఎంతవరకు తనకు బుద్ధి వస్తుందో ఆ బుద్ధి వచ్చేంత వరకు కూడా చేశాడు. కానీ బుద్ధి కూడా రాలే. అంటే బుద్ధి రాలేదంటే అదేదో మాంసం బిడ్డ లోపలికి వెళ్ళదని కాదు, అవగమనం రాలేదన్నమాట. అంటే భద్రంగా తను తాను కూర్చుకోవటం అనేటటువంటి బుధ అవగమనే. తను కూర్చుకోవటం చేత కావట్లేదు. కాకపోతే కనుక ఇప్పుడు మనం సాధిద్దాం. అదేంటండి, అందుకని చెప్పుకున్నాం సుఖం అంటే బయట రూపాలు కాదు. శుభేన ఖనతీతి అన్నారు, శుభంగా త్రవ్వి తీసుకోవటం అన్నారు. తవ్వటం అంటే గడ్డపారేసి మట్టితో వినట్టుగా. ఇది ఆ పదం అక్కడ ప్రయోగం చేసి ఒక పదం వాడారు అంతేగాని తవ్వటం అంటే అదే అర్థం కాదు. అందుకని ఏం చేశాడు, తవ్వటం అన్నా కెలకటం అన్నా చిలకటం అన్నా, కెలకటం అంటేనేమో నీళ్లు కెలిగినట్టు, చిలకటం అంటేనేమో పెరుగు చిలికినట్టు ఇట్లా మాట్లాడుకుంటున్నాం. అవన్నీ అక్కడ ఒకనొక ప్రయోగంలో చెప్పినటువంటివి అన్నీ మనకు ప్రయోగిస్తాయి, అన్నీ మనకు వర్తిస్తాయి అవన్నీ కూడా. కనుక ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ప్రతి చిన్న విషయంలో కూడా వెతుకుతున్నాం. ఇది కూడా వెదకటం ఇంకో పదం. వెతుకుతున్నామా, కెలుగుతున్నామా, చిలుగుతున్నామా, మరి లేకపోతే ఇంకా ఏం చేస్తున్నామంటే తనను తాను చూసుకుంటున్నాడు. అవునా? అది ఏ రూపంలో ఉంది? తన దగ్గరే ఉంది. మాటికి ఇట్లా ముట్టుకున్నాడు అనుకోండి, ముట్టుకుంటే దాన్ని ముట్టుకున్నాడా, నన్ను ముట్టుకున్నాడా, దాన్ని ముట్టుకున్నాను. చిన్నప్పుడు పిల్లలు ఆడుతుంటారు, నన్ను ముట్టుకొని ఆడతారు. ఎందుకు ముట్టకూడదంటే నన్ను నువ్వే ముట్టుకుంటావు, నేనే ముట్టుకున్నా. ఎంత దూరంగా వెళ్ళి ఎంత అజ్ఞానంగా ప్రవర్తించినా లోపల వాడు దాగడు, వాడు వస్తాడు. వచ్చి ఏం చేస్తాడంటే ఇప్పుడు లోపల ప్రయోగమా బయట ప్రయోగమా చాలా గొప్ప విశేషం. అర్థమైందండి. మనం చేసేది లోపల ప్రయోగమా బయట ప్రయోగమా అంటే నేను ప్రయోగం చేసి ప్రవర్తిస్తున్నావా, లేక దాన్ని ప్రవర్తన చేస్తే అది ప్రవర్తన అవుతుంటే తాను తీసుకుంటున్నాడా? మట్టితో కుండలు చేస్తున్నాడు అనుకోండి, మట్టి కుండలుగా తయారవుతుంటే తను తీసుకున్నాడా, లేకపోతే తను మట్టితో కుండలను తను చేస్తున్నాడా? తను చేస్తున్నాడు కనుక ఇప్పుడు తను చేస్తున్నాడు కనుక తన చేత యొక్క తెలివి వస్తుంది. అది ఎట్లా వస్తుంది? ఇటు తిప్పితే ఇదేమో రౌండ్కి ఇట్లా వస్తుందని, అటు తిప్పుతానే ఈ భాష మనం మాట్లాడతాం. కానీ ఆ తిప్పడం అనేది ఎట్లా చేస్తున్నాం? ఇది రిమోట్ కంట్రోల్. అది అందులో ఈ రోజుల్లో చక్కగా కంప్యూటర్స్ వచ్చినాయి. ఒక ఎలుక పిల్లని పెట్టుకుంటాడు. ఇక్కడ ఏం పెట్టుకుంటాడండి? మౌస్. ఎలుక పిల్లని ఇక్కడ పెట్టి ఇటు ఆడిస్తున్నాడు. కొంచెం ఆడించినంత మాత్రం చేతనే కంప్యూటర్లో ఎట తిరుగుతోంది అది. ఈ తెలివంతా ఎక్కడి నుంచి ప్రయోగం చేశాడు? తను చేస్తున్నాడు, నిత్యం చేసే పని ఇది. కనీసం మౌస్ అనే కొంచెం ఇటు ఆడిస్తాడు, వీడు ఏం ఆడడు.
భౌతికమైనటువంటి చలనం తనకేం లేదు లోపల, అంతా అభౌతిక చలనమే. అభౌతిక చలనంతో తెలివి రూపంలో, అంటే కంటికి కనిపించేటటువంటి చలనం ఏం లేదు. ఇప్పుడు ఈ మోస్ తిరగడం వలన కంటికి కనిపించేటువంటి చలనం ఉంది, అక్కడ కంటికి కనిపించే చలనం ఏం లేదు. లేకపోయినప్పటికీ కూడా దాన్ని ప్రయోగం చేసి ఎంత ఆడిస్తున్నామా, బయట ఎంత చూస్తున్నామా, బయట చూస్తున్నాం అంటున్నాం, బయట చూస్తుంటే బయట చూస్తున్నాం, లోపల చూస్తున్నామా, బయట ఏం చూస్తున్నాము, తన తెలివితో బయటది ఎట్లా ఆడుతుందో చూడ, అంతేగాని దాన్ని ఆడటం చూడద్దు. తన తెలివితో బయట ఆడుతుందో చూసినప్పుడు ఎట్లా ఉంటుంది, అక్కడ అది ఆడటం చూస్తావా, తన తెలివిని చూస్తావా. మనకు తెలియకుండా కూడా అది గొప్పగా ఆడుతుంటే నేను చేశా అని తన గొప్పతనం చెప్పుకుంటాడు. ఇప్పుడు గొప్పతనం దానివల్ల తన వల్ల చెప్పుకున్నాడు, తనదే చెప్పుకున్నాడు. అయితే తనని దాని టర్మ్స్లో చెప్పుకుంటున్నాడు. అది పెద్ద గొప్ప విషయం. తన తెలివిని దాని భాషలో చెప్పేటప్పటికి దానికి ఏమొస్తుంది, అహంకారం. అహంకారం అంటే కాని దానిందో అహం అనుకోవటం. నేను అక్కడ లేదు, అక్కడ ఉన్నప్పుడేమో దాని టర్మ్స్లో మాట్లాడేటప్పటికి అహంకారం అయిపోయింది. ఆ నేను యొక్క గొప్పతనాన్ని తన టర్మ్స్లో మాట్లాడుతున్నప్పుడు స్థిరత్వము. అర్థమైందా? ఏదైనా గొప్పగా బాగా చేయగలిగిన వాడు ఉంటాడు, తను ఎప్పుడు స్థిరంగా స్టేబుల్గా ఉంటే అది బాగా జరుగుతుంది, లౌకికంగా బాగా జరుగుతుంది. తను స్థిరంగా లేకపోతే, అంటే ఇప్పుడు తన స్థిరత్వాన్ని చెప్పుకోవాలన్నా బయట దాన్ని చెప్పుకోవాలన్నా, గొప్పతనం ఏది? ఈ స్థిరత్వాన్ని ఏమైనా గొప్ప చెప్పుకుంటాం, ఎప్పుడు స్థిరమే. అదేంటండి, అక్కడ తాను ఆ స్థిరత్వమునందు స్థిరముగా ఉండటం కోసమని, స్థిరత్వమునందు దీన్ని ఏమంటారంటే భాగవతంలో కృష్ణ పాత్ర దీనిలో ఏమంటాడంటే అధ్యాత్మ దుగ్ధము అంగడి నమ్మక నన్ను నమ్మి ఉండుడంటాడు. అంత అధ్యాత్మ దుగ్ధం బయట చేసేదంతా కూడా నేను పిండుతున్నాం బాగా, అధ్యాత్మ దుగ్ధం అది. దాన్ని అమ్మేసి ఏం చేస్తున్నాం, అంగడిని నమ్ముతున్నాం. అంగడి అంటే అక్కడ ఆ ప్రవర్తనలో అమ్మేసుకుంటున్నాం దాన్ని. అదేంటండి, సైన్సే కాదు తండ్రులరా, మనం అన్నా ఆ అన్నా, ఇంట్లో కదిలినా, నా కొడుకు అన్నప్పుడైనా, నా కూతురు అన్నప్పుడైనా, కూతురు పెళ్ళి అన్నప్పుడైనా, కూతురికి కాపురం చెడిందన్నా, కాపురం బాగా దేదీప్యమానంగా ఉందనుకున్నా, భార్య అందంగా ఉందన్నా, భార్య అందంగా లేదన్నా, కష్టం అన్నా సుఖం అన్నా ఏమన్నప్పటికీ కూడా నేనంటున్నా, నా తెలివిని బయటికి ప్రయోగం చేస్తున్నా. ఆ బయటికి ప్రయోగం చేస్తే అన్నీ వ్యత్యస్తమైనటువంటి పరిభాషలు ఎట్లా వస్తుంది? నేను ఒకటే రూపం కదా, నేను నా ఒకటే రూపం అంటే అది బయటికి పైకి వచ్చేటప్పటికీ వ్యత్యస్తంగా వస్తుంది. అర్థమవుతుందండి. అందుకని మీకు తెలిసిన ఒక చిన్న రహస్యం చెప్పుకుందాం ఇప్పటికి. ఏమిటంటే, బయట నుంచి ఏ దృశ్యం తీసినప్పుడు కూడా ఈ కన్ను మీదకి వచ్చేటప్పటికి రివర్స్ ఇమేజ్ వస్తుంది. తల తిరిగినటువంటిది అంటే పైకి కిందికి అయినటువంటి రివర్స్ ఇమేజ్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఇట్స్ రివర్స్. నాతో పోల్చుకుంటే ఇట్స్ అ రివర్స్. ఐ టేక్ అవుట్ ఇమేజ్, ఐ డోంట్ టేక్ ది ఆబ్జెక్ట్. బయట దాన్ని తీసుకోవటం లేదు, దాని యొక్క ప్రతిబింబమే తీసుకుంటున్నాం. మంచి లాంగ్వేజ్, మంచి భావం. శుభేన కరతి, ఇది గుర్తించినప్పుడు శుభంగా మనం తవ్వటం అంటే ఏమిటి తెలుస్తుంది. శుభంగా తవ్వటం అంటే నేను ఏ భాషలో తీసుకుంటున్నానో ఆ భాషను గుర్తించుకుని ఆ భాషతో దాన్ని అర్థం చేసుకుంటే అప్పుడు నేను తెలుస్తాను, అది తెలుస్తుంది, నా ప్రయత్నం కూడా తెలుస్తుంది, నాకు కావాల్సిందేమో నాకు తెలుస్తుంది. అదేంటండి, సూత్రప్రాయంగా ఇప్పుడు అర్థం చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రయోగాల్లో, చాలా ప్రయోగాల్లో మనం వచ్చేవాడిని చెప్పుకుందాం. ఓం తత్సత్. మళ్ళీ కలుసుకుందాం.